హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి టెన్నిస్ వుడ్ అయితే చాలా బాగుంటుంది. వుడ్ గ్రెయిన్స్ లేని బ్యాట్. అది గ్రెయిన్స్ లేని బ్యాట్కి గ్రెయిన్స్ ఉన్న బ్యాట్కి నేను తేడా చెప్తాను, కంగారు పడకండి. ఇది వుడ్ గ్రెయిన్స్ లేని బ్యాట్ అయినా పంచ్ చాలా బాగుంటుంది. గ్రెయిన్స్ని మీరు నమ్ముకోవడకండి, గ్రెయిన్స్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇది గ్రెయిన్స్ ఉన్న బ్యాట్. నిజం చెప్పాలంటే దానికన్నా ఇది కన్నా బెటర్ పంచ్ గ్రెయిన్స్ లేని బ్యాట్కే ఉంటుంది. గ్రెయిన్స్ ఉన్న బ్యాట్ ఇంకా నలగాల, దానికి దీనికి ఏం ఉండదు. అంటే మనం బయట తిన్న చూడు, ఫేమస్ బిర్యానీస్ ఉంటాయి చూడు, ఆ బిర్యానీసే సూపర్ ఉంటాయి. రెస్టారెంట్లో తిన్నా పెద్ద బాగోదు టేస్ట్. ఫేమస్ బిర్యానీ ఫేమసే, అలాగా గ్రెయిన్స్ లేనిదే ఫేమస్ క్రికెట్ ఆటలో. అంటే మీకు తెలియదు అంతే. తెలియక చాలామంది గ్రెయిన్స్ ఉన్న బ్యాట్ అని ఎక్కువ రేటు మొత్తంలో పెట్టి కొంటారు తప్ప ఏం కాదు. పెద్ద పెద్ద వాళ్ళ ఆట దగ్గర మీరు చూడండి ఒకసారి, కౌంటీలు అయ్యే ఆడిన వాళ్ళ దగ్గర అది ఎలా ప్లెయిన్ బ్యాట్లు, ఇలా గ్రెయిన్స్ లేని బ్యాట్లే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే కొడితే 6 వెళ్ళిపోవాలి అంతే. ఏదో సరదాగా అప్పుడప్పుడు ఆడిన ప్లేయర్లు ఒక్కలే అలాంటి గ్రెయిన్స్ బ్యాట్లు నీట్గా ఎక్కువ రేట్ ఎక్కువ కొంటారు. ప్లేయర్స్ మీరు తెలుసుకోవాల్సిందల్లా అదొకటే, మన గ్రెయిన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మెయిన్ వుడ్ బ్రౌన్గా ఉండాలి. అది ఇంతకు ముందు చూపించింది నేను ఇంకా పాలిష్ చేయలేదు, నా చేతిలో ఉన్నది పాలిష్ చేసేది. నేను ఇలాంటి వీడియోలు ఇంకా మీకు మంచి చేసి కంటెంట్ ఇవ్వాలంటే మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.